అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెల్లం అండ్ గోధుమ పిండితో చిటికెలో చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తాను. కరకరలాడుతూ సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. నేను ఇక్కడ బెల్లము 2 కప్పుల గోధుమ పిండికి చూపిస్తున్నాను. మీరు 1 కప్పు గోధుమ పిండికి అయితే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక ఈ బెల్లం వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న గోధుమ పిండి ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి. ఇందులోకి 1 పిన్సా వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు సోంపు, 1 టీ స్పూన్ వరకు నువ్వులు, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. సోంపు ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ, దీన్ని సూజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అని కూడా అంటారు. దీన్ని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడైతే మనకి ఆ నెయ్యి గోధుమ పిండికి బాగా పడుతుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని, కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ మళ్ళీ వేసుకోవాలి. మనం చెక్ చేసుకొని కొంచెం వేడి తగ్గాక చేత్తో కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లం వాటర్ అయితే 2 కప్పుల గోధుమ పిండికి కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనకి వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి, చపాతీ పిండిలాగా వస్తుంది బాగా ఇలా కలుపుకుంటే. ఒకవేళ కొద్దిగా గట్టిగా ఉన్న కొద్దిగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇవి ఎన్ని రోజులున్నా పాడవవు, క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండి బెల్లమే కాబట్టి హెల్దీ కూడా. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పిండిని ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి పిండిని తీసుకొని ఇలా హాఫ్ వరకు సపరేట్ చేసుకొని పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాల్చుకొని మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత చాక్ తీసుకొని ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా ఈక్వల్గా ఉండేటట్టుగా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే అండి, ఇలా మనకి బిస్కెట్ లాగా రెడీ అయిపోతాయి. వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న పిండి అంతటిని కూడా ఈ విధంగా బిస్కెట్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని వేసిన వెంటనే అస్సలు కదపకండి, ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం సెట్ అయ్యాక ఇలా టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి ఇలా డీప్ ఫ్రై చేసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయండి. ఇవి బాగా పూర్తిగా ఆరిపోయాక చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సోంపు అయితే తప్పకుండా వేసుకోండి, సోంపు ఫ్లేవర్తో అద్దరిపోతాయి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.